హాయ్ 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 హలో ఎవ్రీవన్. సో ఈరోజు మనం వచ్చేసి మన ఖైరతాబాద్లో ఉన్న గణేష్ని చూడడానికి వెళ్తున్నాం అన్నమాట. సో ఫుల్ క్రౌడ్ ఉంది ఈరోజు సండే కావడం వల్ల. నేనే వినాయకుని పెట్టారు. ఇది మెట్రో స్టేషన్. ఇట్లా వస్తున్న వాళ్ళంతా మళ్ళీ చూడడానికి వస్తున్న వాళ్ళు అన్నమాట, భక్తులు. సో ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్గా ఉంది ఇక్కడ. సో మీకు దేవుడి దగ్గరికి ఎలా వెళ్ళాలి ఏంటని చెప్పి చూపిస్తాను వీడియోలో. ఇది మన మియాపూర్ మెట్రో స్టేషన్ అన్నమాట. ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అవుతున్నాము. ఇది ఏంటంటే ఫుల్ క్రౌడ్ ఉంది ఇక్కడ ఈరోజు స్టేషన్లో. లైక్ ఇక్కడ మనకి కల్వరి టెంపుల్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ మళ్ళీ ఇది వీకెండ్ రావడం వల్ల అండ్ గణపతిని చూడడానికి కూడా చాలామంది దర్శనానికి కోసం అని చెప్పేసి వెళ్తూ ఉంటారు వీకెండ్స్లో. సో ఇది చాలా అంటే చాలా రద్దీగా ఉంది ఈ ఏరియాలో. అండ్ ఇక్కడ నుంచి వెళ్ళి అండ్ మా పేరెంట్స్ కూడా ఫస్ట్ టైం ఇక్కడ హైదరాబాద్కి అంటే ఈ మెట్రో ట్రావెల్ చేయడము. సో వాళ్ళ కొద్దిగా ఎగ్జైట్మెంట్ కొత్తగా కూడా ఉంది, ఎలా ఏంటి ఎలా వెళ్ళడం రావడం అని చెప్పేసి. సో ఫస్ట్ టైం మళ్ళీ మేము వాళ్ళని మెట్రోలో ట్రావెల్ చేపిస్తున్నాము. సో లైక్ గణేష్ దర్శనానికి తీసుకెళ్దామని చెప్పేసి ఖైరతాబాద్కి. సో తను ఫైనల్గా వచ్చేసి అది కొద్దిగా డిస్టర్బెన్స్గా అనిపించింది, అక్కడ నుంచి వెళ్ళి ఎలా రావాలి ఏంటి అని చెప్పేసి. దాని తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ పైకి వెళ్ళేసి ఎస్కలేటర్ నుంచి వెళ్ళి పైకి వెళ్ళేసి అక్కడ మెట్రో క్యాచ్ చేసి అక్కడ నుంచి వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అవుతున్నాము. ఇది మన మియాపూర్ దగ్గర ఉన్న స్టేషన్ అన్నమాట. సో ఇక్కడ నుంచి వెళ్ళి ఇంకా ఈ ప్లాట్ఫామ్ దగ్గర నుంచి వెళ్ళి ట్రైన్ కోసం వెయిట్ చేసి ట్రైన్ వచ్చాక ఇంకా స్టార్ట్ చేయాలి జర్నీని. సో ట్రైన్ వచ్చేసింది. అండ్ ఇక్కడ కొద్దిగా ఫుల్ రద్దీగా ఉండడము, ఎక్కడానికి ఇబ్బంది అవుతుంది. సో నెక్స్ట్ స్టేషన్కి వెళ్దామని చెప్పేసి నెక్స్ట్ ట్రైన్కి వెళ్దామని చెప్పేసి కాసేపు వెయిట్ చేసి ఇక్కడ నుంచి వెళ్ళి ఇంకో ట్రైన్ కోసం కాసేపు అలా కూర్చొని ఇంకా నెక్స్ట్ ట్రైన్ రాగానే ఇక్కడికి ఎక్కేసామన్నమాట. సో ఇది దీని తర్వాత నెక్స్ట్ మళ్ళీ మేము ఖైరతాబాద్లో దిగేసాము. ఇక్కడ కూడా చాలా అంటే చాలా రద్దీగా ఉంది. ఇక్కడ ఖైరతాబాద్ రైల్వే స్టేషన్కి దిగేసాము. ఇక్కడ నుంచి వెళ్ళి నెక్స్ట్ మళ్ళీ మనము దర్శనానికి వెళ్ళడానికి కిందికి వెళ్ళేసి, లేదంటే వీళ్ళు సపరేట్ లైన్స్ మెయింటైన్ చేస్తున్నారు. సో మనలాగా దర్శనానికి వచ్చిన వాళ్ళు అన్నమాట వీళ్ళంతా. మీరు చూడవచ్చు చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది ఈరోజు. ముందుకు నడవాలని చెప్పేసి వాళ్ళు మైక్లో అనౌన్స్ చేస్తున్నారు. సో మీకు వచ్చిన కదా దేవుడు ఎక్కడో ఉంటే ఇంకా ఫుల్ క్రౌడ్ కనిపిస్తుంది మనకి. ఇక్కడ నుండి వెళ్ళి చూడొచ్చు మీరు ఇక్కడ ఎలా ఉందో ఏంటని. సో ఇలా చిన్నగా ముందుకు వెళ్ళాలి. చాలా అంటే చాలా ఇక్కడెక్కడో ఉన్నాడు స్వామిని చూడడానికి. ఇక్కడ నుంచి వెళ్ళి ఫుల్ లైన్లు ఉంది. ఆ వాళ్ళని చూపిస్తాను, ఇప్పుడే వస్తున్నారు. కమ్ 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 చోటా గాంధీ. సో చూస్తున్నారు కదా, ఈ మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట, కమాన్ ఇదంతా. సో లైన్లోకి వెళ్ళడానికి దారి కొంచెం ముందుకెళ్తే అక్కడ కనిపిస్తుంది దేవుడు. ఫుల్ క్రౌడ్ అన్నమాట, ఫుల్ పబ్లిక్, ఫుల్ క్రౌడ్ ఈరోజు. ఇక్కడ ఇంకొక మనకి గాంధీ కొంచెం నడుచుకుంటూ ముందుకు వచ్చేసాము దేవుని చూడడానికి. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు పోలీస్ వాళ్ళు అట్లా క్రౌడ్ ఎక్కువైపోతుందని చెప్పేసి అందరినీ పంపకుండా కొంతమంది మాత్రమే ముందుకు పంపిస్తున్నారు. అండ్ మాకు ఇంకొక సైడ్ కనిపిస్తున్న లైన్ ఉంది కదా, అది ఏంటంటే ఎగ్జాక్ట్లీ దేవుడు దగ్గరికి వెళ్తుంది ఆ దర్శనాని కోసం అని చెప్పేసి. మేము వెళ్తుంది మాత్రము జస్ట్ ముందుకి ఫార్వర్డ్ అవుతూ దేవుడిని చూడడానికి మాత్రమే. మేమంతా దగ్గరగా వెళ్ళి చూడలేము. సో మేమంతా మా ఫ్యామిలీ అంతా కలిసి సరదాగా వెళ్ళడం, అండ్ మా పేరెంట్స్ కూడా ఫస్ట్ టైం ఇక్కడ చూడడము గణేషుని. అండ్ వాళ్ళకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. బట్ ఏంటంటే కొద్దిగా మనకి క్రౌడ్ అనేది చాలా ఉంటుంది. అది ఫస్ట్ టైం చూసే వాళ్ళకి అండ్ కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. అక్కడ జస్ట్ మనం నడవాల్సిన అవసరం లేదు. నార్మల్గా అక్కడ ఉంటే వెనక వాళ్ళు ఆటోమేటిక్గా నెట్టేస్తూ ఉంటారు. మనకు కనిపిస్తుంది కదా మన గణేశుడు, మన పెద్ద గణేశుడు. ఇది ఆల్మోస్ట్ మనకి ఈసారి అంటున్నారు 70 అడుగుల దగ్గర దాకా ఉందని చెప్పేసి. సో మీరు చూడవచ్చు నాలాగే చాలామంది చూడడానికి వచ్చారు ఎక్కడెక్కడ నుంచి, డిఫరెంట్ ఏరియాస్ నుంచి వెళ్ళి, వేరే దూరం నుంచి వెళ్ళి. సో ఈరోజు కూడా మనకి చెప్పాను కదా వీకెండ్ రావడం వల్ల ఇది మాత్రం క్రౌడ్ ఉంది. సో దాదాపుగా మేము ఇంకా అక్కడ ముందుకెళ్ళట్లేదు లైన్.
సో మేము మా ఫ్యామిలీతో కలిసి కొద్దిగా సరదాగా సెల్ఫీ అండ్ వీడియోస్ కూడా షూట్ చేసుకుంటున్నాము. అండ్ మీరు చూడొచ్చు ఇక్కడ ఇంకా మేము వచ్చేసి దేవుడికి కొద్దిగా దగ్గరలోనే ఉన్నాము, ఫుల్ కాదు. సో మళ్ళీ దానికి సపరేట్ లైన్ ఉంటుంది దేవుడికి దగ్గర దాకా వెళ్ళడానికి. అది ఎలాగో మాకు టైం పడుతుందని చెప్పేసి అక్కడ నుంచి కాకుండా వేరే రూట్లో వెళ్ళాము. ఇది కూడా మాకు టైం పడుతుంది. బట్ ఇదైతే మీరు చూడొచ్చు ఈ 2024లో మన గణనాథుడు అన్నట్టు ఖైరతాబాద్ గణనాథుడు ఈ రకంగా ఉన్నాడు. దాదాపుగా మేము ప్రతి సంవత్సరం వెళ్తూ ఉంటాము ఎప్పుడో చూడడానికి దేవుడిని. చాలామంది వస్తూ ఉంటారు. అండ్ ఇది చాలా అంటే చాలా అద్భుతం అని చెప్పొచ్చు. దాదాపుగా చాలామంది ఆల్మోస్ట్ మేము పోయిన రోజు 4 లక్షల పైననే దర్శనం చేసుకున్నారు. 4-5 లక్షల పైగానే. సో భక్తులు ఫుల్ అంటే ఫుల్ కంట్రోల్ చేయడం అయితే కాదు ఇంత జనాల్ని. అండ్ అక్కడ చూడవచ్చు మీరు మీడియా వాళ్ళు, పోలీస్ వాళ్ళు అండ్ ఇంకా మిగతా వాళ్ళు కూడా దేవుడిని వీడియో క్యాప్చర్ చేస్తూ అండ్ ఎవ్రీ టైం లైవ్ ఇస్తూ ఉంటారన్నమాట. నరసింహారావు వారి వివరంలో తొందరగా ఎవరు ఆగొద్దండి, దర్శనం చేసుకుని ముందుకెళ్ళాలి. कोई भी फोटो नहीं उतारना, ये फोटो की बात नहीं है। దయచేసి ఫోటో తర్వాత తీసుకోండి.